బైబిల్లో లేవియా కాండంలో రాయబడిన ఒక మాట. లేవియా కాండం 9వ అధ్యాయము, లేవియా కాండం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. 8వ దినమున మోషే అహరోనును ఆపకుండా కొంచెం చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంది అక్కడ, గ్యాప్ ఇవ్వకుండా చదివేస్తే బాగుంటుంది. నేడు యెహోవా మీకు కనబడను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేడు యెహోవా మీకు కనబడను. నేను విశ్వసిస్తున్నాను ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు మీలో ఒక్కొక్కరికి కనబడును గాక. మీ కన్నులలో ఆయన రూపం ప్రదర్శించబడును గాక. తప్పక ఆయన చూడాలని కోరుకునే ప్రతి వాళ్ళు ఆయన తప్పక చూస్తారు. హల్లెలూయా. నేడు ఎప్పుడో కాదు. బైబిల్లో కొన్ని రేపు ఈ సమయానికని, లేకపోతే రేపు మీ మధ్యలో అద్భుతం చేస్తాడని, రేపటి కాలంలో రేపటి రోజు జరిగే కార్యాల గురించి బైబిల్లో మనం చదువుతూ వస్తాం. కానీ ఇక్కడ రాయబడిన మాట అంటే ఎప్పుడో కాదు, నేడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేడే యెహోవా మీకు కనబడతాడు. ఇంకా చెప్పాలంటే నేడే యెహోవా మీకు ప్రత్యక్షం అవుతాడు. నేడే దేవుని యొక్క ముఖ దర్శనం మీకు కలుగుతుంది. నేడే మీరు ప్రభుని చూస్తారు అని మోషే అహరోన్ని అతని పిల్లల్ని పిలిచి ప్రజలకి మాటలు చెప్పమని చెప్పినప్పుడు అవన్నీ వారు బోధించడం జరుగుతుంది. దేవుడు ఏదేదైతే చెప్పారో అవన్నీ వాళ్ళు జరిగిస్తూ వచ్చారు. అప్పుడు 23వ వచనం ఇలా ఉంటుంది. 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి లోపలికి వెళ్ళి మరలా వెలుపలికి వచ్చి ప్రజలందరినీ దీవించినప్పుడు యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడ్డది. అగ్ని బయలుదేరి వచ్చి అర్పణలన్నిటినీ కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి దేవునికి సాగిలపడ్డారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేడే దేవుడు మీ మధ్యలో ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నేడే దేవుడు తన ముఖ దర్శనాన్ని మీకు అనుగ్రహించబోతున్నారు. ఈ కూడిక అంతా అయిన తర్వాత దైవ సేవకులుగా మేము మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాం. మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తుండగా దీవిస్తుండగా మీరందరూ తప్పక దేవుని మహిమను చూడబోతున్నారు. దేవుని మహిమను చూడబోతున్నారు. అప్పుడే దేవుని సన్నిధి నుండి అగ్ని దిగివచ్చి అర్పణలన్నిటిని దేవుడు అంగీకరించాడు. ప్రజలందరూ ఉత్సహించి దేవునికి సాగిలపడ్డారు. మరొకసారి చప్పట్లు కొడుతూ దేవునికి గట్టిగా హల్లెలూయా. నేడే ఇలాంటి మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించునుగాక. మీరందరూ ప్రభుని చూచుదురుగాక. దేవుని మహిమ మీకు బయలుపరచబడునుగాక. మీ అర్పణలన్నిటిని దేవుడు అంగీకరించునుగాక. మీ ప్రార్థనలన్నిటిని దేవుడు అంగీకరించునుగాక. అంతే కదండి. కూడిక ముగించే లోపల నా దేవుడు మీకు ఉత్సాహధ్వనిని కలిగించునుగాక. అందరూ సాగిలపడి ప్రభుని ఆరాధించుదురుగాక. అలాంటి ఘనమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలంటే అక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు బోధిస్తూ వస్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు మీ తలల కింద వేయకుండా తలల పైకెత్తి వినండి. అసలు వేదిక చాలా ఎత్తులో ఉంది. మీ తలకాయల పైకెత్తి చూడాల్సిన పరిస్థితి. కొంచెం మెడ నొప్పిగా ఉంటుందేమో, అయినా పర్వాలేదు. గమనించి మీరు చూడండి. అక్కడ 4 విషయాలు ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ 4 అర్పణల గురించి మనం చదువుతూ వస్తాం. 4 బలుల గురించి అక్కడ మనం చూస్తూ వస్తాం. దేవుడు మోషేకి చెప్తే మోషే అహరోనికి తన పిల్లలకి ఇశ్రాయేలు ప్రజలకు బోధించిన మాటలు అవి ఏంటంటే పాప పరిహారార్థ బలి అర్పించాలని, దహన బలిని అర్పించాలని, సమాధాన బలిని అర్పించాలని, నూనె కలిపిన నైవేద్యపు బలిని మీరు అర్పించాలని 4 విషయాలు అక్కడ తెలియచేయడం జరుగుతుంది. ఆ 4 కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించినప్పుడు దేవుడు తప్పక వాళ్ళ కన్నులలో ప్రదర్శించబడ్డారు. ప్రజలందరూ దేవుని మహిమను చూశారు. ప్రియులారా, దేవుని సేవకులైన మాకే కానీ దేవుని ప్రజలైన మీకే కానీ
ఒక దైవ ప్రత్యక్షత ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. ఏదో వచ్చాము వెళ్ళామని కాకుండా మనకు ఒక దర్శనం ఉండాలి, మనకు ఒక గురి ఉండాలి, ఒక వాక్య ప్రత్యక్షత ఉండాలి, ఆత్మ ప్రత్యక్షత ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. బైబిల్లో ఇలా రాయబడింది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారంట. అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో విజన్ అంటే దర్శనం అని ఉంటుంది. దర్శనము లేకపోతే ప్రజలు కట్టు లేకుండా తిరుగుతుంటారు. సంఘాల్లో కానీ సమాజంలో కానీ కట్టు లేకుండా తిరిగి ఒక గుంపును మనం చూస్తుంటాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఈ సేవకుడు, ఈ వ్యక్తి సేవకుడే కదా, ఈయన ఎందుకు ఇలా ఉంటున్నాడని. లేకపోతే వీళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళ నుండి భక్తి చేస్తున్నారు కదా, ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. వారం 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 దేవుని వాక్యాన్ని సేవకులు బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో మార్పు రాకపోవడానికి కారణాలు ఏంటి? అదే కోపము, అదే అసూయ, అదే అపవిత్రత, ఇవన్నీ వీళ్ళలో ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు వీళ్ళు మార్పు చెందలేకపోతున్నారు? వాక్యంలో శక్తి లేదా? వాక్యాన్ని బోధించే సేవకుల్లో శక్తి లేదా? పరిశుద్ధాత్మలో జీవం లేదా? ఎందుకు వీళ్ళలో మార్పు లేదు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, వాక్యం ఎల్లప్పుడూ శక్తి కలిగింది. వాక్యం మీద మన లోపాలు చెప్పలేం, దైవ సేవకుల లోపాలు మనం చెప్పలేం, సంఘాల మీద లోపాలు చెప్పకూడదు. ప్రియుల, ఒక వ్యక్తి మార్పు చెందకుండా, కట్టు లేకుండా, విచ్చలవిడిగా, స్వేచ్ఛగా, ఒక ఉపదేశానికి లోబడక, ఒక క్రమశిక్షణలో బ్రతకక స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు మెచ్చినట్లు విచ్చలవిడిగా ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడంటే వెంటనే నీవు గుర్తుపట్టాలి, ఇతనికి దర్శనము లేదు. దర్శనము మనల్ని క్రమశిక్షణలో పెడుతుంది. క్రమశిక్షణకు మారు పేరు దైవజనులైన యేసన్న గారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎంత క్రమశిక్షణ! సేవ ఆరంభించిన ఆ దినం మొదలుకొని సేవ ముగించేంత వరకు ఒక క్రమశిక్షణతో కూడిన సేవ. వీటన్నిటికీ మూలమేంటి అంటే ఆ దైవజనులైన యేసన్న గారికి దేవుడిచ్చిన ఒక దర్శనం. చిన్న ప్రాయంలో అతి స్థిమితం లేకుండా ఆయన తిరుగుతున్న రోజుల్లో ఒక గొప్ప వెలుగు, ధృవతారక దేవుడు ప్రత్యక్షమే గొప్ప వెలుగు. ఆ వెలుగులో దైవజనులు చూసిన ప్రభు యొక్క దివ్య స్వరూపం, అది దైవజనుల్ని క్రమపరుస్తూ వచ్చింది. ఒక దర్శన ప్రకారంగా వారు సేవను ప్రారంభించారు, దర్శన ప్రకారంగా కొనసాగించబడ్డారు, మహిమగా తమ పరిచర్యను ముగించుకున్నారు. ఒక దైవ సేవకులే కావచ్చు, ఒక విశ్వాసే కావచ్చు, ఒక సంఘమే కావచ్చు, క్రమశిక్షణలో సాగిపోవాలంటే ఖచ్చితంగా వారికి దర్శనం ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రభు, నీ రూపం ఎల్లప్పుడూ నా కళ్ళలో ప్రదర్శించబడుతూ ఉండాలి. దూషకుడు, హింసకుడు, సంఘాన్ని బాధ పెట్టిన వ్యక్తి, కానీ దమస్కు మార్గంలో దైవజనుడైన సౌలుకి కనిపించిన ఆ దర్శనం, సౌలు పౌలుగా మార్చబడ్డారు. ప్రియులారా, ఆ దర్శనానికి ఆయన విధేయత చూపడం వల్ల ఒకప్పుడు సంఘానికి, ప్రజలకి వేదనకరంగా ఉన్న అతని జీవితాన్ని దేవుడు మహిమకరంగా మార్చేశారు. సంఘానికి ఈరోజు అనేక పత్రికలు రాశారు. ఆ పత్రికల వల్ల ఈరోజు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆయన చూసిన, ఆయన పొందిన దర్శనం. కనుక మనలందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక దర్శనం ఉండాలి. ఆ దర్శనం మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషే చరిత్రను మనం తీసుకుంటే, మోషే ఆయుష్కాలు లేకపోతే ఆయన వయసు ఎంత అండి? ఎంతకాలం బతికారు మోషే గారు? చెప్పాలి, 120 సంవత్సరాలు. దాన్ని 340గా మనం మార్చవచ్చు. 40 రెడీ, 120 సంవత్సరాలు 3 భాగాలుగా డివైడ్ చేస్తే మొదటి 40 సంవత్సరాలు మోషే యొక్క మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సకల విద్యను అభ్యసించి సుఖభోగాల్లో విలాసవంతమైన జీవితం, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ రాజనగరంలో పెంచబడుతూ ఉన్నతమైన అనుభవంలో కొనసాగించబడుతూ, డబ్బు కొదవలేదు, బలానికి కొదవలేదు, ఘనతకు కొదవలేదు, అధికారానికి కొదవలేదండి, సర్వసమృద్ధితో తులతూగుతున్నాడు. ఆ 40 ఏళ్ళు 40 ఇయర్స్ అద్భుతంగా సాగిపోయింది. ఆ తర్వాత మోషే గారికి తెలిసింది దేవుని ప్రజలు బాధించబడుతున్నారని, తాను హెబ్రీ కుటుంబానికి చెందినవాడనే సత్యం తనకు తెలిసినప్పుడు తనకున్న బలాన్ని, తనకున్న తెలివిని, తనకున్న జ్ఞానాన్ని, తనకున్న అధికారాన్ని వినియోగించి ప్రజలకు ఏదో మేలు చేయాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమైపోయి మనుషుల్ని చంపి ఇసుకలో పాతిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ సేవలో మరణం, అతని ప్రయత్నాలు మరణం, మనుషుల్ని చంపే పరిచర్య చేశాడు. మనం అనుకుంటాం డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అంటే పిచ్చిదనం అది.
కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ప్రాణం మీదకి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆపత్కాలంలో ఆస్తి అక్కరకు రాదు. నేను బలవంతుడు, నేను ఏదైనా చేయొచ్చని కొన్నిసార్లు మనం భ్రమపడవచ్చు. మన బలం కొన్నిసార్లు పనికిరాదు. నేను జ్ఞానవంతుడిని అని అనుకుంటామే, మన జ్ఞానం కొన్నిసార్లు పనికిరాదు. మోషే ఆ 40 ఏళ్ల తన జీవిత కాలంలో ఫెయిల్ అయ్యాడు, ఓటమి పాలైపోయాడు. తన ప్రయత్నాలని విఫలమైపోయింది. సిగ్గుతో, అవమానంతో, ప్రాణభయంతో, బలం ఉన్నప్పటికీ, తెలివి ఉన్నప్పటికీ, శక్తిమంతుడైనప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ 40 సంవత్సరాలు పిరికివాడిలాగా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ రెండవ 40 సంవత్సరాల అనుభవాల్లో వేదన, బాధ, కష్టం, అవమానం, కృంగిపోయే అనుభవాలు, ఒంటరితనం, ఇవన్నీ కూడా ఆ రెండవ 40 సంవత్సరాలు మనం చూస్తూ వస్తాం. ప్రియులరా, 40 ఆ తర్వాత 80 ఏళ్ల వయసు అప్పుడు దేవుడు ఒక పొదనడిమి నుండి మోషకు ఒక దర్శనం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అప్పటికి 80 సంవత్సరాల వయసు ఆయనకి. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చేయలేని పనిని ఇప్పుడు నా దగ్గర అధికారం లేదు, ఇప్పుడు బలం లేదు, ఇప్పుడు ఆరోగ్యం లేదు, వయసు 80 సంవత్సరాలు, ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? ఒకప్పుడు మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట మాంద్యం గలవాడిని, ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన దర్శనం, పొదనడిమిలో నుండి దైవ దర్శనాన్ని పొందుకొని 80 సంవత్సరాల వయసులో మరలా దేవుడు తనకు అప్పగించిన పనిని ప్రారంభించాడండి. గొప్ప నాయకుడిగా దేవుడు అతన్ని మార్చాడు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు, వయసు మీద పడిపోయింది, ఇప్పుడేం చేయగలుగుతాను? వయసులో ఉన్నప్పుడైతే ఏదైనా చేసేవాడిని, చేతిలో డబ్బు ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలిగిన వాడిని, ఒకప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేయగలిగేవాడిని, ఇప్పుడు అధికారం లేదు, డబ్బు లేదు, జ్ఞానం లేదు, దేహం సహకరించట్లేదు, కూర్చుంటే నిలబడలేకపోతున్నాను, నిలబడితే కూర్చోలేకపోతున్నాను, గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, అరవలేకపోతున్నాను. బలహీనతలను ఆవరించిన ఈ సమయంలో నేనేం చేయగలుగుతానని సొమ్మసిలిన స్థితిలో ఉన్నారా? ఈ రాత్రి మీరు ప్రభుని అడగండి, దేవా నాకు ఒక దర్శనం మిమ్మల్ని మీరు అడగగలిగితే ఆ దర్శనం బలహీనులైన మిమ్మల్ని బలవంతులుగా ప్రభు మార్చబోతున్నాడు. ఎక్కడైతే మీరు ఓడిపోయారో అక్కడే దేవుడు మీకు విజయాన్ని ప్రసాదించబోతున్నారు. ఏది చేయలేవని నీవు సొమ్మసిల్లిపోయావో నీ ద్వారానే దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించగలిగిన గొప్ప నాయకుడిగా మారిపోయాడు. మోషే నోట ప్రభు ఉంచిన ప్రతి మాటని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చట్టాలకి మూలం ఏంటంటే ధర్మశాస్త్రమే. ఆమెను చెప్పండి గట్టిగా. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, మోషే దేవుడి దగ్గర నుండి పొందుకొని ప్రజలకు అందించిన ధర్మశాస్త్రం, మోషే ఇచ్చిన విధులు, దేవుడి దగ్గర నుండి పొంది అందించిన విధులు, చట్టాలు, న్యాయ విధులు. ఒక మోషే క్రమశిక్షణలు నడవడమే కాదండి, ఒక సంఘాన్ని క్రమశిక్షణగా నడిపించడం, ఒక దేశాన్ని క్రమశిక్షణలు నడిపించడం. ఈరోజు ప్రపంచానికి ఆయన ఇచ్చిన మాటలు, ఆయన పొందుకొని అందించిన మాటలు ఆశీర్వాదకరంగా మారింది. కనుక ఈ ప్రశస్త రాత్రి వయసు సహకరించట్లేదు, చేతిలో డబ్బు లేవు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, సహకరించేవాళ్ళు ఎవరు లేరు, అంత ప్రతికూలంగా ఉన్నాయి, నేనేం చేయగలుగుతాను, నాకు మాట రాదు, నాకు జ్ఞానం లేదని సమస్యలు నలిగిపోతున్నావా? ప్రియులరా, తప్పక ఆనాడు మోషేకి పొదనడిమిలో నుండి ప్రత్యక్షమైన దేవుడు ఈ రాత్రి ఈ ఆవరణలో మీకు ప్రత్యక్షం కాబోతున్నారు. ఈ ఆవరణలో దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతున్నారు. మీ కన్నులలో ఆయన రూపం ప్రదర్శించబడబోతుంది. తప్పక ప్రభుని మీరు చూడబోతున్నారు, ఆయన మహిమను మీరు చూడబోతున్నారు, ఆయన ప్రసన్నతను మీరు చూడబోతున్నారు. రాబోయే కాలంలో దేవుడు మిమ్మల్ని ఒక బలమైన పాత్రగా, ఘనమైన పాత్రగా ప్రభు వాడుకొనుగాక. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఏలి కుమారులు చేసిన అపవిత్రమైన పనులను బట్టి దైవ ప్రత్యక్షత అనేది తగ్గిపోయింది, దర్శనాలు తగ్గిపోయింది, దేవోక్తి తగ్గిపోయింది. ఎందుకంటే ఏలి కుమారుల యొక్క అక్రమమైన పనులు, దేవుని మందిరంలో ఉంటున్నారే కానీ దేవుని ఎరగని వారుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఈరోజు చాలామందికి దేవుడి ద్వారా మేలు పొందుకుంటున్నారు, దేవుడి ద్వారా ఆశీర్వాదం పొందుకుంటున్నారు. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర ఒకటి పడున్నాడు. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడిన వ్యక్తిని మనం చూస్తున్నాం. అక్కడ 5 మంటపాలు ఉన్నట్లు మనం చూస్తాం. ఆ 5 మంటపాలు రకరకాలమైన రోగంతో బాధించబడేవాడు అక్కడ చూస్తాం. ఈ 5 మంటపాలని
మన బైబిల్లో 5 పరిచర్యకు మనం పోలుస్తాం. ఆమె చెప్పడం గట్టిగా. అపోస్తులు ఏంటండి, రెండవదిగా ప్రవక్తలు, మూడవదిగా సువార్థికులు, నాలుగవదిగా కాపరులు, ఆ తర్వాత ఉపదేశకులు. ఈ 5 పరిచర్యని దేవుడు ఆ సంఘానికి ప్రసాదించారు. ఈ 5 పరిచర్య ద్వారా ప్రతి విశ్వాసి సంపూర్ణులుగా మార్చబడాలి, సంపూర్ణులుగా మార్చబడాలి. ప్రియులరా, అసంపూర్ణులుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా సంపూర్ణులుగా మార్చబడాలని అక్కడ 5 మంటపాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. అక్కడ ఒక కోనేరు ఉందండి, అది బెతెస్దా కోనేరు. దేవదూత అప్పుడప్పుడు వచ్చి నీళ్ళని కదిలిస్తూ ఉంటారు. నీళ్లు కదిలినప్పుడు ఎవరు ఆ నీళ్లలో ముందు దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడండి. 38 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రయత్నాలు లేక కాదు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఓటమి పాలు. అంటే తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరండి. ఆయన పడుతున్న శ్రమల్ని, ఆయన చూస్తున్న ప్రయాసాన్ని, ఆయన పడుతున్న ప్రయాసాన్ని ప్రభు చూసి ఓనాడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె చెప్పడం గట్టిగా. అందరూ పండగ కోసం యెరూషలేముకి వెళితే దేవుడు ఇతన్ని బాగు చేయడం కోసం బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు. నేను విశ్వసిస్తున్నానండి. మరి ఇక్కడ ఈరోజు ఎవరెవరు ఏ ఏ కారణాలతో వచ్చారో నాకు తెలియదు. ఎవరెవరు ఏ కారణాలతో, అబ్రాహం పాస్టర్ గారు ఎందుకు వచ్చారో తెలీదు, ఆ తర్వాత యాకోబు పాస్టర్ గారు ఎక్కడ ఎందుకు ఉన్నారో తెలీదు, హోసన్న పాస్టర్ గారు ఎందుకు వచ్చారో తెలీదు, ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలీదు, మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నాకెలా తెలుసండి? మీరు ఏ ఏ ఉద్దేశాలతో వచ్చారో తెలీదు, కానీ నా యేసయ్య మాత్రం ఒక ఉద్దేశంతో వచ్చారు. అదేంటంటే మీరు పడిన స్థితిలో నుండి మిమ్మల్ని లేవనెత్తాలనే ప్రభు వచ్చాడు. మిమ్మల్ని పడిన స్థితి నుండి లేవనెత్తడానికి ప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఉన్నారండి ఆ మంటపాల్లో, చాలామంది పడి ఉన్నారు, కానీ ఆయన ఒంటరివాడే. మనం అనుకుంటాం జీవితంలో చాలామంది ఉన్నారు, మనకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు, ఆయన ప్రక్కన ఉన్నాడు, ఈయన నా ఎదురుగున్నాడు, ఆవిడ నాకు బాగా తెలుసు, ఈయన నాకు బాగా తెలుసు అని అనుకొని మనకు తెలిసిన వాళ్ళు ఎందరో ఆ మంటపాల్లో ఉండొచ్చు. కానీ ఆయన ఒంటరిగానే పోరాడుతున్నాడు. అతనికి ఎవరూ సహాయం చేయలేదు. ఇతరులకి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చండి, కానీ ఇతనికి సహాయం చేసేదానికి ఎవరు లేరు. ఒంటరితనం, ఓటమి పాలై 38 సంవత్సరాల నుండి బాధించబడుతున్న అతని ప్రభు వెతుక్కుంటూ వచ్చి స్వస్థత పొందాలని కోరుతున్నావా అని అడిగాడండి. ప్రియులారా, అతని ఆశను, అతని ఆశయాన్ని గుర్తించిన దేవుడు ప్రభు అంటారు, లేచిని పరిపెత్తుకుని నడవమని ప్రభు చెప్పాడండి. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో లేచి తన పరిపెత్తుకుని నడవడం ప్రారంభించాడు. చెప్పలు కూడా మంది గట్టి. హల్లెలూయా. నేను అంటాను, బాగు చేసి పంపించకుండా పరుపెందుకు తీసుకెళ్ళమన్నాడు దేవుడు? చెప్పండి మీరు ఏదైనా, మీ థాట్ ఏదో ఒకటి ఉంటుంది కదండి, చెప్పండి, పర్వాలేదు, మాట్లాడండి. మాటలు వచ్చా మీకు? కోట్లు దాటితాయని తెలుసు నాకు, మీ మాటలు కోటలు దాటితాయని తెలుసు. ప్రైజ్ ది లార్డ్. సరే, పరుపెత్తుకుని నడవమని ఎందుకు ప్రభు చెప్పాడు? యేసునామంలో దేవుడు, లేకపోతే నా పేరట నేను స్వస్థపరుస్తున్నాను, లేచి నడవమంటే లేచి నడుచుకుని పరుపెందుకు ఎత్తుకెళ్ళమన్నాడు దేవుడు? చెప్పండి చూద్దాం. మీరు ఎవరికైనా మీకు ఏదైనా థాట్ ఉంటే చెప్పండి. చెప్పాలమ్మా? ఏదో నీవే చెప్పయ్యా, టైం లేదంట. టైం వేస్ట్ ఎందుకు, మరలా మమ్మల్ని అడగడం, మరలా నీవు చెప్పడం, ఏదో నీవు చెప్పాల్సింది కదా అంటారా? ప్రేమైన వాళ్ళరా, హాస్పిటల్కి మనం వెళ్తాం. హాస్పిటల్లో ఒక పేషెంట్ బెడ్ మీద ఉంటాడు, అర్థమైంది? అతనికి ట్రీట్మెంట్ అంతా పూర్తి అవుతుంది. ట్రీట్మెంట్ అయిన తర్వాత బిల్లు కట్టి వెళ్ళేటప్పుడు పరిపెత్తికి వెళ్తాడా లేదా? పరిపెత్తికి వెళ్ళొచ్చా? బెడ్ ఉంటుంది కదండి, బెడ్ కానీ మంచం కానీ తీసుకెళ్తారా? ఆ బెడ్ అలాగే ఉంటుంది. ఆ బెడ్ మీద ఇంకొకటి వచ్చి పడుకుంటాడు. హాడు విడుదల పొంది వెళ్ళిన తర్వాత ఆ బెడ్ మీద ఇంకొకటి వచ్చి పడుకుంటాడు. బెడ్ అక్కడే ఉంటుంది, ఆ పరపు అక్కడే ఉంటుందండి. పేషెంట్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ మంచం మీద, ఆ రోగం అనేది ఆ మంచం మీదే ఉంటుంది. అంతే. పరిపెత్తుకుని నడవమంటే నీవు బలహీనత నుండి విడుదల పొందుతున్నావు, మరెన్నడూ ఇక బలహీనపరచబడకూడదు కనుక తీసేయి, బెడ్ ఎక్కడి నుండి తీసేయి, పరపు ఎక్కడి నుండి తీసేయి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకునే సంగతి ఏంటంటే, దేవుడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, పరిపెత్తుకొని నడవమన్నారు, సాక్షిగా నిలిపారు. ఇన్ని కార్యాలు చేసినప్పుడు కూడా నిన్ను బాగు చేసింది ఎవరు? విశ్రాంతి దినం నువ్వు పరిపెత్తుకొని తిరుగుతున్నావేంటి బాబు? నిన్ను స్వస్థపరిచింది ఎవరు? నిన్ను బాగు చేసింది ఎవరంటే, తనని ఎవరు బాగు చేశారో తనని తెలియకుండానే ఉంటున్నాడు. ఎవరు నేను బాగు చేసింది ఎవరంటే ఎవరో తెలీదు. ఎవరి వల్ల నువ్వు మేలు పొందావు ఎవరో తెలియట్లేదు. ఆయన ఎవరో వచ్చారండి. ఆయన ఎవరు? ఆయన
ఆయన గురించి నీకేమైనా తెలుసు అంటే ఆయన ఎవరో తెలీదు, ఆయన పేరేంటో నాకు తెలియదు. ఈరోజు దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నప్పటికీ కూడా దేవుని గురించిన జ్ఞానం లేకుండా, దేవుని ఎరగని వారై, ఏలి కుమారులు దేవుని ఎరగని వారై జీవించడం వల్ల వారికి దర్శనం లేకుండా పోయింది, ఆ సంఘాలు ప్రత్యక్షత లేకుండా పోయింది. ఆ తర్వాత దేవాలయంలో మరలా దేవుడు ఆ పక్షవాతంతో బాధపడుతూ స్వస్థత పొందిన అతను చూసి, నువ్వు స్వస్థత పొందావు, మరింత కీడు జరగకుండా ఇక మీదట పాపం చెయ్యొద్దని ప్రభు మాట్లాడారండి. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో అప్పుడు గుర్తుపట్టాడు, ఈయనే నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నేనే నజరేయుడైన యేసు నిన్ను స్వస్థపరిచి నేనే అని ప్రభు చెప్పాడండి. నేనే నజరేయుడైన యేసు, నేనే నిన్ను బాగు చేసింది అని అన్నారు. ఈరోజు ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉన్నారు, నేనే స్వస్థపరిచాను, నాకు కృపావరాలు ఉన్నాయి, నేను ముట్టుకుంటే పడిపోతారు. పడిపోవడంలో గొప్ప ఏముందండి? పడిపోయేవాళ్ళని నిలబెడితే కదండి గొప్ప. పడిపోయేవాడిని నిలబెడితే ఓకే, కానీ నిలబెట్టిన వాళ్ళు పడగొడుతుంటారు. ఇది ఒక పరిచయం. కొంతమంది మనం అసలు ఇతరులు విమర్శించడం మనకు సంబంధం లేదనుకోండి, మన సంబంధం లేని సబ్జెక్ట్ అనుకోండి. నేనే చేశాను, నా ద్వారానే జరిగింది, నా ద్వారానే జరిగింది అనేది వద్దు. యేసు ప్రభు అలా అనలేదండి. స్వస్థత పొందావు, మేలు పొందావు, ఇక మీదట మరింత కీడు నీకు కలుగుకున్నట్లు నువ్వు పాపం చేయొద్దని అతనికి దేవుని మందిరంలో దేవుడు బోధించాడు. వెంటనే గుర్తుపట్టాడు, ఈయనే నన్ను స్వస్థపరిచినవాడు. దేవుని ప్రియులారా, ఈరోజు చాలామంది జీవితంలో దేవుని ఎరగని వారై దర్శనం లేకుండా ఒకవేళ కొనసాగించబడుతున్నారేమో. ఈ ప్రశస్త రాత్రి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోండి, నా దేవుడు మీకు దైవ దర్శనాన్ని ప్రసాదించునుగాక. మన కన్నులలో ఎల్లప్పుడూ దేవుని రూపమే ప్రదర్శించబడాలి. ఆ రూపమే మనల్ని నడిపించాలి, ఆ రూపమే మనల్ని క్రమశిక్షణలో నిలబెడుతుంది, ఆ రూపమే మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తుంది. 4 విషయాలు నేను మీకు చెప్పానండి, దాన్ని వివరించి ముగించేస్తాను. దేవుని రూపం మనకు కనబడాలంటే, దేవుని మహిమను మనం చూడాలంటే, దేవుడు మనకు కనబడాలంటే 4 విషయాలు మనం అక్కడ ధ్యానించాం. అదేంటంటే, 1 పాప పరిహారార్థ బలి, 2వదిగా దహన బలి, 3వదిగా సమాధాన బలి, 4వదిగా నైవేద్య బలి. బైబిల్ బలుల గురించిన ప్రస్తావన మనం చూస్తూ వస్తాం, కానీ ఇక్కడ 4 విషయాలు మనం చూస్తాం. అదేంటంటే, పాప పరిహారార్థ బలిని అర్పించాలి, 2వదిగా సమాధాన బలిని అర్పించాలి, 2వది దహన బలిని అర్పించాలి, 3వదిగా సమాధాన బలిని అర్పించాలి, 4వదిగా నైవేద్య బలిని అర్పించినప్పుడు యెహోవా మీకు కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ బలుల గురించిన ఉద్దేశం ఏంటి, ఆ మాటలో ఉన్న ఆ లోతైన అనుభవాలు ఏంటి అని మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలి. మనిషి జన్మతః పాపి, కర్మ పాపి. దేవుని పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సమీపించలేరు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి, ఆదాము చేసిన అక్రమాన్ని బట్టి పాపం శాపంగా మారి ఆ పాపం మనుషులందరినీ పరిపాలన చేస్తూ ఉంది. ఈ పాపం నుండి విడుదల పొందాలంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారే మన కోసం పాప పరిహారార్థ బలిగా. దేవుడు సృష్టించినప్పుడు ముందు ఆకాశాన్ని సృష్టించాడు. ఆ ఆకాశ మహాకాశానికి, లేకపోతే స్వర్గానికి, పరలోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా నియమించారు, పరిపాలకుడుగా నియమించాడు, ఏలుబడి చేసేవాడుగా నియమించాడండి. ఆ రాజ్యాన్ని ప్రేమ కుమారుని రాజ్యం అన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రేమగల కుమారుడు, ప్రేమ కుమారుని రాజ్యం, అది పరలోక రాజ్యం. అని దేవుడు భూమిని సృష్టించాడు. భూమిని సృష్టించి ఈ భూమి అంతటిని ఏలుబడి చేయడానికి కోసం తన ఇంకొక కుమారుని నియమించాడు. అతడే ఆదాము. ప్రైజ్ ది లార్డ్. పరలోకాన్ని పరిపాలించడానికి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు భూలోకాన్ని పరిపాలించడానికి తన కుమారుడు ఆదాము. ఎవరి కుమారుడు అండి? ఆదాము వాళ్ళ నానెవరు చెప్పండి? కయ్యూను వాళ్ళ నానెవరు? ఆదాము. హేబేలు వాళ్ళ నానెవరు? ఆదాము. ఆదాము వాళ్ళ నాన్న ఎవరండి? దేవుడు, దేవుని కుమారుడు. ఒక కుమారుడు పరలోకాన్ని పరిపాలిస్తున్నాడు, ఒక కుమారుని భూలోకాన్ని ఏలుబడి చేయి, భూలోకాన్ని పరిపాలన చేయని దేవుడు భూమి మీద ఆదామును ఉంచినప్పుడు ఆదాము మోసపోయి వంచనకు లోబడిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించి, పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం.
వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకడమే పాపం. విశ్వాసము కానిదేదో అది పాపం. మేలు చేయనెరిగియు దాన్ని చేయకపోతే అది పాపం అని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. శుభ్రంగా కుంభాలు తిని నిద్రపోతున్నారు అనుకోండి, అది పెద్ద పాపం. కుంభాలు తిని నిద్రపోతున్నారు అనుకోండి, అది పాపం. ప్రార్థన చేయకపోవడం పాపం. ఆది ఆజ్ఞను అతిక్రమించిన పాపం. ఆదాము చేసిన పాపం ఏంటంటే దేవుడు చెప్పాడండి, దేవుని కార్యాలు మనం ప్రశ్నించకూడదు. ఇదెందుకు, అదెందుకు, తింటే ఎంత, తినకపోతే ఇవన్నీ మనకు సంబంధం. ఆయన ఏం చెప్పాడో అది మనం చెయ్యాలి. ఆయన దేవుడు, మన మనుషులం. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం, ఆయన కుమారులు కుమార్తెలం. ఆజ్ఞను అతిక్రమించడంలో పాపం వచ్చిందండి. ఆదాము సంతతిని పాపం పట్టి పీడిస్తుండగా ఆ పరలోకాన్ని పరిపాలిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని పాపం నుండి విమోచించడం కొరకు, శాపం నుండి విమోచించడం కొరకు పరలోకంలో ఉన్న దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆదాము చేసిన పాపమంతటిని ఆయన మోసుకొని మనందరి కోసం పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు వారు తను అప్పగించుకొని మరణం నుండి జీవానికి మనల్ని దాటించారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. దేవుని రూపాన్ని మనం చూడాలంటే మనం పాప పరిహారార్థ బలిని అర్పించాలి. పాప పరిహారార్థ బలిగా మనల్ని మన ప్రభుకి అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. మన ప్రతి పాపం నుండి మనం విడుదల పొందాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చిందించిన ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకొని ప్రభు ఎదుట మనం పాప పరిహారార్థ బలిని అర్పించేవారుగా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ఆయన ముఖ దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక చాలామంది ఇంకా నువ్వు చీకట్లో, ఇంకా నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తూ, ఇంకా నువ్వు పాపం చేస్తూ అక్రమాల్లో నిలిచి ఉన్నారేమో. మన కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు పాప పరిహారార్థ బలిగా అర్పించబడి ఉన్నారు కనుక ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన వారమై మన దేవుని సన్నిధిని సమీపించాలి. సామెతలు ఒక మాట ఉంటుందండి, 16వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తం. ప్రియులరా, మన పాపాలు పోవాలంటే ప్రియులరా, ఒకటి కృప, రెండోదిగా సత్యం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. కృప మన అతిక్రమాల నుండి మనకు విడుదలను ప్రసాదిస్తుంది. వెండి బంగారాల ద్వారా మనం విమోచించబడలేదండి. దేవుని కృప ద్వారానే పాపానికి విమోచన. అందుకే దావీదు పాపం చేసినప్పుడు దేవా నీ కృపను ప్రభువా అనుగ్రహించండి, నీ కృప ద్వారా నా దోషాల్ని మన్నించండి అని ఆయన కనికరం కొరకు ఆయన కృప కోసం అర్థించి ప్రార్థన చేస్తే కృప ద్వారా ఆయన అతిక్రమాలను కూడా మన్నించబడేది. కనుక ప్రతిరోజు కృపను పొందుకోవాలి. ఆ కృప మన దోషాలన్నిటినీ మన్నిస్తుంది, సరిచేస్తుంది. రెండవది సత్యం అనగా దేవుని వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకోవాలి. ఎప్పుడన్నా ప్రియులారా, పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు, పవిత్రంగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఇతరుల్ని పోల్చి మనం ఇతరుల్ని మాదిరిగా పెట్టుకోకూడదు. దేవుని మాదిరిగా పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మాదిరిగా పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే వాళ్ళకన్నా నేను బెటరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరీ నల్లగా ఉన్నాడండి పాస్టర్ గారు, నేను మరీ అంత నల్లగా లేను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరీ ఓవర్గా హెవీగా ఉన్నట్టు, నేను అంత హెవీగా లేండి పాస్టర్ గారు అండి. వాళ్ళు పాస్టర్ గారండి సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తారేమో పాస్టర్ గారండి, మేము థియేటర్లకు అంతా పోమండి. అబ్బో ఎంత అవమానం అండి, అసలు సినిమా థియేటర్లకు పోవడం ఎందుకండి, మేము ఇంట్లోనే థియేటర్ కట్టుకున్నాం. అసలు థియేటర్కి ఎంత అవమానం అండి, అసలు ఇంట్లోనే థియేటర్లు పెట్టుకున్నాం. అర్థమైందండి. అంటే పరిశుద్ధతను పోల్చుకునేటప్పుడు మన పొరుగు వాళ్ళని పోల్చుకున్నప్పుడు ఓకే, వాళ్ళకన్నా మనం బెటర్గా కనబడతామేమో. పరిశుద్ధత విషయం వచ్చారు, మిగతా విషయంలో ఎవరైనా పోల్చుకోండి. పోలుగారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. సరే, కొందరు భక్తి పరులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వడం తప్పని నేను అనను. కానీ పరిశుద్ధత విషయం వచ్చేసరికి దేవుని వాక్యం అనే అర్థంలో నువ్వు చూసుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది, సత్యం ఏమని చెప్తుంది, ఆ సత్యాన్ని బట్టి మన ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆ వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది.
బైబిల్ అదే వాక్యం అనే ఉదక స్నానం ద్వారా దేవుడు సంఘాన్ని పవిత్రపరుస్తాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకునే ప్రియులర మార్గం ఏంటంటే వాక్య ప్రక్షాళన. వాక్యం అనే ఉదక స్నానం, వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది. ఒకటి, కృప ద్వారా మనం పవిత్రపరచబడతాము. రెండోదిగా సత్యం ద్వారా మనం పవిత్రపరచబడతాం. కృపా సత్యముల ద్వారా మన ప్రతి అతిక్రమాలను దేవుడు క్షమించునుగాక. కృప మీద ఆధారపడండి, వాక్యం మీద ఆధారపడండి. ఆ కృప మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. ఆ సత్యం మిమ్మల్ని, సత్యం అనగా దేవుని వాక్యం, ఆ వాక్యం మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ విధంగా ఎవరైతే పాప పరిహారార్థ బలిగా ప్రభు సమ్ముఖాన్ని సమీపిస్తారో వాళ్ళందరికీ దేవుడు కనబడతాడు. అంతే కనుక పాపాన్ని మూట కట్టుకొని, పాపాన్ని పెంపొందించుకొని, అక్రమాలు విస్తరించడం కాదండి. ప్రతినిత్యము కృపను సత్యాన్ని ఆశ్రయించి కృపా సత్యము ద్వారా మన దోషాలన్నీ కూడా పరిహరించబడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, రెండో మాట కూడా చెప్తాను, సమయం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్. రెండోదిగా దహన బలి. దహన బలిని సర్వాంగ బలి అని కూడా అంటారు. సర్వాంగ బలి అని కూడా అంటారు. సజీవ యాగముగా మన దేహాన్ని మన దేవునికి సమర్పించుకోవాలి. ఈ దహన బలిలో ఉన్న విశేషతలు ఏంటని మనం చూస్తే, ప్రియులరా, అర్పణను తీసుకొచ్చి బలిపీఠం మీద పెడితే అది పూర్తిగా దహించబడి చివరికి అది బూడిదగా మారిపోవాలి. పూర్తిగా అది దహించబడిపోయి ఆ అర్పించిన అర్పణలో ఏ ఒక్క భాగం కూడా మిగిలి ఉండకూడదండి. అది పూర్తిగా దహించబడి బూడిదగా మారిపోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రాణ, ఆత్మ, దేహాన్ని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకోవాలి. దావీదు యేసయ్య గారు చెప్తూ ఉంటారు, ఒక ఆవిడకి యేసయ్య గారు బాప్తిజం ఇస్తున్నారంటండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామములు నీకు బాప్తిజం ఇస్తున్నానని చెప్పి యేసయ్య గారు ఆమెకు బాప్తిజం ఇచ్చిన నీళ్లలో ముంచితే టక్కన ఆమె చేతులు పైకెత్తిందంట. ఆమంతా మునిగింది కానీ చెయ్యి మాత్రం ముంచనివ్వట్ల. ఏమైందమ్మా నీకంటే, పాస్టర్ గారండి నిన్నే నాకు నా ఫ్రెండ్ ఒక ఆమె గొడవలయ్యింది, ఆమె ఆవేశంలో 2-3 దెబ్బలు కొట్టేసింది, నేను కొడదామనుకున్న లోపల కొంతమంది వచ్చి నన్ను వెనక లాగేశారు. అర్థమైందండి. కానీ నాకు ఇంకా ఆమె మీద కోపం చల్లారిపోలేదు. అనుకోకుండా 20వ తారీఖు వచ్చింది, బాప్తిజం తీసుకోవాల్సి వచ్చింది. నాకు బాప్తిజం ఇవ్వండి, ఈ అరచేయిని మాత్రం బయట ఉంచండి, ఈ చెయ్యిని మాత్రం ఉంచండి పాస్టర్ గారండి, వస్తా మరలా విశాఖపట్నం నుండి వస్తా, గుంటూరుకి వస్తా, వచ్చే 20వ తారీఖు వచ్చేసి ఆమెను పిచ్చ కొట్టు వస్తా, ఆ తర్వాత వచ్చి చేతికి నేను బాప్తిజాలు తీసుకుంటాను అంటదంట ఆ తల్లి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దహన బలిగా, సర్వాంగ బలిగా మనమే ప్రభువుకు సమర్పించుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఒక బూడిద అనుభవంలోనికి మనం రావాలి. కోపము, ఆవేశము, చీకటి అనుభవాలు, నేను, నాది, ప్రైజ్ ది లార్డ్, నేను, నాది. సమస్య ఎక్కడ వస్తుందో తెలుసండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ వాటర్ బాటిల్ నాది అనుకున్నాను అనుకోండి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఎవరన్నా తీసుకెళ్తున్నారు అనుకోండి, మన అనుక్షణం దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నాకు ఏది లేదు, అన్నీ దేవుడే ఇచ్చాడు, నాదేముంది అని అనుకున్నాను అనుకోండి, ఇది పోయినా నాకు పెద్ద బాధ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకడు ఒక ఇల్లు అమ్మాడంటండి. ఒక ఇల్లు ఇంకొకరికి అమ్మారు. పిల్లలు చెప్పారు, నాన్న అమ్మేద్దాం ఇల్లు, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇల్లు అమ్మేశారండి. అయిపోయింది, ఆల్మోస్ట్ వాళ్ళ సంతకాలు కూడా పూర్తి కావచ్చింది. మనీ ఇంకా వాళ్ళు ఇస్తారులే అనుకున్నారు. పిల్లలు డబ్బులు తెచ్చుకుందామని వెళ్ళారు. డబ్బులు వస్తుంది, ఇల్లు అమ్మేసాం కదని వీళ్ళు నాన్న హ్యాపీగానే ఉన్నారండి. అంతలోపల ఇంకొక కొడుకు పరిగెత్తుకొచ్చి చెప్పాడు, నాన్న ఇల్లు తగలబడిపోయింది. ఇల్లు ఏమైంది? తగలబడిపోయింది. అంటే వాళ్ళ నాన్న కులాస్గా కూర్చొని, తగలబడితే తగలబడిపోయింది లేరా నాన్న, మన ఇల్లు తగలబడుతుంది. పోతే పోయిందిరా, మనం అమ్మేసాంగా. అమ్మకు ముందు అది మన ఇల్లు, అమ్మేసిన తర్వాత వాళ్ళ ఇల్లు. ఆర్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద. వాళ్ళు ఆర్పుకుంటారో, రగిలించుకుంటారో, మనకెందుకు, మంది కాదు కదా ఆ ఇల్లు అంటే. అంతలోపల డబ్బు కోసం పోయిన కొడుకు పరిగెత్తుకొచ్చి, నానా ఆ సంతకాలు ఏదో తేడా వచ్చిందంట, ఆ ఇల్లు అమ్ముడు పోలేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అనేసరికి పాపం కూర్చున్నవాడు గబక్కని లేచి లుంగి పైకెత్తి కట్టుకొని, ఒరే ఆర్పండ్రా అని పరిగెత్తాడంట. ప్రియులారా, నాది అని అనుకున్నప్పుడు పరిగెత్తాలి.
నాది అనుకున్నప్పుడు టెన్షన్, నాది అనుకున్నప్పుడు మనకు కలవరాలు ఉంటుంది. నాదేమీ లేదు ఇక్కడ. స్తోత్రం చెప్పన్నారు గట్టిగా. నేను యాత్రికుడు, నేను పరదేశిని, పరలోకం నుండి వచ్చాను, తిరిగి పరలోకానికి వెళ్తాను అంతే. ఇక్కడ ఏది నాది కానే కాదు. ఆమెను చెప్పడం గట్టిగా. నాది కాదన్నప్పుడు మనం రిలాక్స్గా బ్రతకొచ్చు. ఈ వస్తు నాది, ఇల్లు నాది, ఏంటంటే ఈ కుటుంబం నాది, ఇది నాది, వీళ్ళు నాకు సంబంధించిన అని మనం అనుకుంటున్నప్పుడు మన కలవరాల మధ్యలో సాగిపోవాల్సిన పరిస్థితి. యోబు అన్ని పోయిన హ్యాపీగా ఎందుకు ఉండగలిగాడంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. తల్లి గర్భం నుండి నేను వచ్చినప్పుడు ఏది తీసుకురాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళేది ఏమి లేదు. బంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, అన్నీ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చాడు. మరలా ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళేది ఏమి లేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయనకి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనవసరమైన సమస్యలు తెచ్చుకొని ఒక ఫుట్బాల్ ఆడే ఒక ప్లేయర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన స్థాయికి చేరుకున్నాడు. ఆయనకు అనుకోకుండా ఏదో ఒక సర్జరీ జరుగుతున్నప్పుడో లేకపోతే ఏదో సిరింజ్ ద్వారా ఆయన బాడీలోనికి HIV పాజిటివ్ వచ్చినట్లు తెలిసిందంటండి. అప్పుడు చాలామంది వచ్చి చూసి, ఏం బాబు లైఫ్లో సక్సెస్ అయిపోయావు, భక్తిపరుడివి, నీకు ఇలాంటి వ్యాధి రావడం ఏంటి, నువ్వే తప్పు చేయలేదని మాకు తెలుసు, కానీ ఏదో పొరపాటు వల్ల నీకు ఈ వ్యాధి వచ్చేసింది, ఈ రోగం నీకు వచ్చింది, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, దేవుడిని ప్రశ్నించాలి కదా, నువ్వెంత భక్తుడివి, నువ్వెంత ప్రార్థనాపరుడివి, దేవుని మీద ఎంత నమ్మకం ఉంచుతావు, ఎంత విశ్వాసం ఉంచుతావు, మరి దేవుడిని నువ్వు ప్రశ్నించాలి కదా. ప్రభువా నాకే ఎందుకు ఇలా సంభవించాలి, నేనేం తప్పు చేశాను, ఇప్పుడు లోకం నన్ను ఏమని చూస్తారు, నన్ను ఎలా మాట్లాడతారు, ఇలా ఎన్నో ప్రశ్నలు నీకు ఉంటుంది కదా, దేవుడిని ప్రశ్నించమంటే అప్పుడు ఆయన ఒకటి అన్నాడంట. చాలా సంవత్సరాల క్రిందట ఈ ఫుట్బాల్ మ్యాచ్ కోసం, ఈ ఫుట్బాల్ ఆట కోసం ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 2 లక్షల మంది ప్రయత్నాలు చేశారు. 2 లక్షల మంది అర్జీలు పెట్టుకున్నారు. 2 లక్షల మంది దానికోసం పోటీ పడ్డారు. ఆ 2 లక్షల మందిలో ఒక 150 మంది మాత్రమే ఎంపిక చేయబడ్డారు. వాళ్ళలో 4 మాత్రమే గెలవగలిగారు. ఆ 4లో నేను మొదటి స్థానాన్ని సంపాదించాను. స్తోత్రం చెప్పడారు గట్టిగా. దేవుడు నాకు జయం ఇచ్చినప్పుడు, దేవుడు నాకు విజయం ఇచ్చినప్పుడు, దేవుడు నాకు కీర్తిని ఇచ్చినప్పుడు, 2 లక్షల మందిలో దేవుడు నన్ను ప్రత్యేకించి గొప్ప ఘనతను, కీర్తిని నాకు ఇచ్చినప్పుడు, దేవా ఇన్ని లక్షల మంది ప్రయత్నిస్తే నాకే ఎందుకు ఇచ్చావని నేను అడిగానా? దేవుడు ఘనతనిచ్చినప్పుడు, కీర్తినిచ్చినప్పుడు నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక వ్యాధిని ఇచ్చాడు, ఒక అవమానాన్ని ఇచ్చాడు. ఆ రోజు దేవుడు నేను అడగలేదు, ఈనాడు కూడా దేవుడు నేను ప్రశ్నించను. అది ఇచ్చినా తీసుకున్నాను, ఇదైనా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. కోపము, ఆవేశము ఇవన్నీ కూడా పక్కన పెట్టి, ఓ దహన బలిగా, సర్వాంగ బలిగా నువ్వు ప్రభుకు సమర్పించుకోవాలి. దేవుని సేవలో మేమైనా, భక్తి మార్గాల్లో మీరైనా, ఒక బూడిదకి రోషం ఉంటుందా, బూడిదకి కోపం ఉంటుందా, బూడిదకి అసూయ ఉంటుందా, బూడిద జలస్ ఫీల్ అవుతుందా? ఒక బూడిదలాగా దహన బలిగా మనల్ని మనం అర్పించుకోవలసిన అవసరం ఉందండి. అలాంటి వాళ్ళ కన్నులలో దేవుడు ప్రదర్శించబడతాడు. ఎందుకు దేవుడిని కనబట్టలేదు? తూర్పు దిక్కుకి వెళ్ళినా కనబట్టలేదు, ఉత్తర దిక్కుకి వెళ్ళినా కనబట్టలేదు, పడమటి దిక్కుకి వెళ్ళినా కనబట్టలేదు. ఎక్కడ వెతికిన దేవుని నువ్వు చూడకపోవడానికి కారణాలు ఏంటి? నీ ప్రయత్నాల్లో దేవుడు కనబడకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ చూసిన అపజయాలు, పోరాటాలు, ఓ క్రమశిక్షణ లేని అనుభవాలు, కుటుంబాల్లో క్రమశిక్షణ లేదు, కలవరాలు, బాధలు, సమస్యలు, వీటన్నిటికీ మూలం ఏంటంటే నిన్ను నీవే ఒక అర్పణగా అర్పించుకో ప్రభుకి. నీ ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకి అర్పించుకో. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఒక ఇల్లు ఉందండి, ఒక పెద్ద హాలు, ఒక డబుల్ బెడ్రూము, ఒక కిచెన్, ఫ్యామిలీ పెద్దదే. ఆయన వచ్చి దైవ సేవకుల దగ్గర ఇలా అడిగాడంట, పాస్టర్ గారండి ఇల్లు చాలా ఇరుకుగా ఉందండి, ఒక హాల్ ఉందండి, పెద్ద హాలే, 2 బెడ్రూములు ఉన్నాయండి, ఒకటే కిచెన్, ఒకటే ఉంటుంది కిచెన్, 10 కిచెన్లు ఉంటాయి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారండి, కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, ఇరుకైపోతుంది అంటే, సర్లే బ్రదర్, సరే డబ్బుంటే పర్వాలేదు, అప్పులు చేసుకుని నీవు బాధలు పడాల్సిన అవసరం ఉంది, సర్దుకోండి అంటే ఒప్పుకోవట్లేదంట. అందుకు దైవ సేవకుడు అన్నాడంట, సరే నేను ఒకటి చెప్తాను చేస్తావు అన్నాడంట. ఏంటంటే వాళ్ళకి గేదెలు ఉన్నాయంట. ఏమున్నాయండి? గేదెలు ఉన్నాయి. ఎన్ని గేదెలు ఉన్నాయంటే 4 గేదెలు ఉన్నాయంట. అవి ఎక్కడున్నాయంటే ఇంటి ముందు వసారాలో కట్టామంటే ఆ 4 గేదెలు తీసుకొచ్చి ఇంట్లో కట్టేయమన్నాడు. అసలే ఇరుకు.
అసలే ఇరుకులో ఉంటే పాస్టర్ గారు ఏం చెప్తారంటే, లేదు మీరు ఆ 4 గేదెలు తీసుకొచ్చి ఇంట్లో కట్టేయమన్నాడండి. సరే ఆ 4 పాస్టర్ గారు మాట వినాలి కదండి, మీరు వింటారో లేదో నాకు తెలియదు కానీ పాప ఆయన విన్నాడు. 4 గేదెలు తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తే అది ఇంట్లోనే పేడేసి అక్కడే గడ్డి తిని అక్కడే ఏంటండి గడ్డి తింటూ గందరగోళంగా ఉందంటండి. భార్య ఏమైందండి ఈ గేదెలు లోపల కట్టేవేంటంటే, పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి కట్టేశాను. పిల్లలు డాడీ గేదెలు తీసుకొచ్చి ఇంట్లో కట్టేవేంటంటే, పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి కట్టాం. మనశ్శాంతి లేదండి. భార్యకి సమాధానం చెప్పలేకపోతున్నాడు, కూతురుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. లోపల ఒకటే వాసన, దుర్వాసన, తినబుద్ధి కావట్లేదు, తల వాసిపోతుంది, చిరాకుగా ఉందండి. ఎప్పటి వరకు ఇలాగే ఉంచాలో 1 వీక్ అయిందండి. 1 వీక్ తర్వాత మళ్ళీ పాస్టర్ గారు పిలువనంపించి, బ్రదర్ ఎలా ఉన్నారంటే, అయ్యో మనశ్శాంతి లేదు పాస్టర్ గారు అండి, అసలు నెమ్మది లేదు పాస్టర్ గారు అండి, ఒకటే వాసన అండి అని అంటుంటే, సరే ఇప్పుడు ఆ 4 గేదెలు తీసుకెళ్ళి బయట కట్టేసామన్నాడంట. అప్పుడు వెళ్ళి ఆ 4 గేదెలను బయట కట్టేసి ఇల్లంతా శుభ్రం చేశారండి. ఆ తర్వాత మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగానే గేదెలు బయట కట్టేసి, ఇప్పుడు ఎట్లుంది మీకు మీ ఫీల్ ఎలా ఉంది? హాయిగా ఉంది పాస్టర్ గారు అండి. ఎలా ఉందండి? హాయిగా ఉందండి, ఫ్రెష్ ఫీల్ ఉందండి, ప్రశాంతంగా ఉందండి. అంటే అప్పుడు దైవజనుడు అన్నాడంట, నీ బుర్రలో కూడా ఇలాంటి గేదెలను కడతా ఉన్నావు నీవు. ఈరోజు నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణాలు ఏంటంటే, నీ బుర్రలోకి చెత్త చెదారంతా నింపుకుంటున్నావు కనుక నీకు మనశ్శాంతి లేదు. సమాధానంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, అది చిన్న గది అయినా అక్కడ హాయిగా మనం బ్రతకొచ్చు. చప్పట్లు కూడా మాదిరి గట్టిగా హల్లెలూయా. మనిషికి ప్రశాంతత కావాలి, మనిషికి నెమ్మది కావాలి. నిన్ను నీవే పానార్పణగా దేవునికి సమర్పించుకోగలిగితే, నిన్ను నీవే దేవునికి దహన బలిగా అర్పించుకోగలిగితే, నీ కోపాలు, నీ ఆశలు, దురాశలు వీటన్నిటిని కూడా నీవు పక్కన పెడితే, అది ఏ చోటైనా అక్కడ నీవు ప్రశాంతంగా బ్రతుకొచ్చిన దైవజనులు ఆయనకు ఒక సందేశాన్ని ఇచ్చారంట. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు కనబడాలంటే ఒకటి పాప పరిహారాలు. పాపాన్ని మూట కట్టుకోవద్దు. ఎప్పుడు కృపను తలంచండి, వాక్యాన్ని చదవండి. ఆ వాక్యం మనలో ఉన్న దోషాలన్నిటిని కూడా, కొన్నిసార్లు మీరు చూడండి, మనం ఏ ఘోర పాపాలు చేయకపోయినా మీరు బయటికి వెళ్ళి ఇంటికి వస్తే మీ దేహం మీద మట్టి ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళి మట్టిలో దొరలకపోయినా మన ప్రమేయం లేకుండానే కొన్ని అపరాధాలు మనల్ని చుట్టుకుంటూ ఉంటుంది. మన ప్రమేయమే ఉండదు. మన ప్రమేయం లేకుండానే కొన్ని చీకటి మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. మన ప్రమేయం లేకుండానే కొన్ని అపరాధాలు, దోషాలు మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. అప్పుడు మనం వచ్చి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించినప్పుడు, కృపను స్మరించినప్పుడు ఆ దోషమంతా దేవుడు తొలగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు మారు మనసు పొంది 30 ఏళ్ళు అయింది. మారు మనసు పొంది 30 ఏళ్ళైంది. రక్షణ పొంది 30 ఏళ్ళైంది. ఈ 30 ఏళ్ళలో నీవే తప్పిదాలు చేయలేదా? ఎక్కడ నీ ఆలోచనలు తప్పిదాలు చేయలేదా? ఎక్కడ నీ ఆలోచన అపవిత్రపరచబడలేదా? ఎక్కడ నీ ఆలోచనలు నీవు త్రొట్టిల్లు పోలేదా? ప్రియులారా, ప్రతిరోజు పాప పరిహారార్థ బలిగా మనం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మన దోషాలన్నీ కూడా పరిష్కరించబడుతుంది. రెండవదిగా దహన బలిగా మనం అర్పించుకోవాలి. మూడవదిగా సమాధాన బలి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం. సంఘాలలో ఈరోజు సమాధానం లేదు, కుటుంబాల్లో ఈరోజు సమాధానం లేదు, గొడవలు, కలహాలు. యేసుక్రీస్తు మన అందరి కోసం పరలోకమందున తండ్రితో మనకు సమాధానాన్ని కలిగించడానికి కోసం యేసుక్రీస్తు వారి సమాధాన బలిగా తను అర్పించుకున్నారు. ఆ యేసుక్రీస్తు వారి బలిని మనం తీసుకొని దేవుని సమ్ముఖానికి వెళ్ళి దేవుని ఎదుట మనం దేవుని సన్నిధిలో సమాధాన పడవలసిన, సంధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దేవునితో మనం సమాధానంగా ఉండాలి, మనలో మనకు సమాధానం ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం సమాధానంగా ఉండాలి. ఆమెను చెప్పడం గట్టిగా. దేవునితో, పరలోకమందున తండ్రితో సమాధానం, మనలో మనకు క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం మన హృదయాన్ని ఏలుబడి చేయాలని రాయబడింది. మనసులో ఒక ప్రశాంతత ఉండాలి, మనసులో ఒక సమాధానం ఉండాలి. అండ్ సాధ్యమైనంత వరకు అందరితో పక్కన వాళ్ళకి ఒక ప్రైజ్ లాంటి చెప్పండి. చెప్పారు లేదో నాకు తెలీదు. పక్కన వాళ్ళకి ఒక ప్రైజ్ లాంటి చెప్పండి. చెప్పరు. ఈ మనిషికి నేనేం చెప్పేది సార్? ప్రైజ్ లాంటి. పక్కన వాళ్ళకి ఒక ప్రైజ్ లాంటి చెప్పండి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను రాజు గురించి మనం చదివితే, సొలొమోను రాజు సమాధాన బలిగా, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవకండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 63వ వచనం ఉంటుంది. 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను అర్పించాడంట. సమాధాన బలిగా 22,000 ఎడ్లను
1,20,000 గొర్రెలను ఆయన సమర్పించినట్లు, సమాధాన బలిగా అర్పించినట్లు. నేను అంటాను, సమాధానం కొరకు మీరు ఎంత ఖర్చు పెట్టినా నష్టం లేదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీ భార్యతో సమాధానంగా ఉండడానికి కొరకు ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు. ఒక పట్టు చీరతో సమాధానం వస్తుందంటే కొనిచ్చేసండి అంతే. ప్రైజ్ ది లార్డ్. ఒక పట్టు చీరతో ఆమె సమాధానం పడుతుంది అంటే పోతే పోయింది. ఒక పట్టు చీర, దాని కొంత మనీ పోయినా పర్వాలేదండి. ఎందుకంటే సొలొమోను రాజు 22 ఏళ్ళ ఎడ్లను 1,20,000 గొర్రెలను అర్పించి సమాధాన పడ్డాడు దేవుడితో. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక మంచి వంటకి సమాధాన పడతాడు అనుకుంటే కష్టమైనా పర్వాలేదు, ఆ వంట చేసి పెట్టి ఆయనతో సమాధానంగా ఉండండి భర్తతో. అంతే. ఒక విషయాల వల్ల పిల్లలతో సమాధానం ఏర్పడుతుందంటే నష్టం జరిగినా పర్వాలేదు, ఎందుకంటే సమాధానం కావాలి. యాకోబు తన ఆస్తిలో ఒక భాగాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి సమాధాన పడ్డాడు. ఒడిలో ఉంచబడిన కానుక క్రోధమును చల్లారుస్తుంది. కొంతమందికి సమాధానం ఉండడం చేతకాక గొడవలు పడి లైఫ్ అంతా పోరాడి యుద్ధాలు చేసుకుంటే సాగిపోతుంది. సమాధానంగా ఉండండి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను చెప్తా ఉంటానండి, అప్పుడప్పుడు భార్యకు భర్త మీద ఒకటే అనుమానం అంట. ఆమె బయటికి వెళ్ళినప్పుడంతా భర్తని ఏంటండి ఎక్కడున్నావు అంటే నేను ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్తుందంట. ఇంట్లోనే ఉన్నానంటే మిక్సీ ఆన్ చేయమంటుందంట. అంటే ఇంట్లో ఉన్నాడనే దానికి చిహ్న గుర్తు. సరే పాపం మిక్సీ ఆన్ చేస్తాడంటండి. ఇంట్లోనే ఉన్నావా అని చెప్పి ఆమె పనులు చేసుకుంటూ ఉంటుందండి. రోజు ఆమె బయటికి వెళ్ళినప్పుడంతా ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్తుందంటండి. ఫోన్ చేసి మిక్సీ ఆన్ చేయమంటుంటే ఒకరోజు పాప చెప్పకుండానే ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే కొడుకు మాత్రమే ఉన్నాడంట. ఏరా మీ నాన్నేడ్రా అంటే, ఏందో మమ్మీ 1 వీక్ నుండి డాడీ రోజు మిక్సీని చంకన పెట్టుకుని వెళ్తున్నాడంట. భార్య ఎక్కడున్నావు ఇంట్లో అంటే మిక్సీ ఆన్ చేయమంటే పాప ఎక్కడో చూసుకొని స్విచ్ బోర్డులో ఏంటంటే మిక్సీ పెట్టి ఆన్ చేసి ఏదో చేసి మొత్తం మీద సమాధానంగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎందుకు అనుమానిస్తావు, నన్ను ఎందుకు సంశయిస్తావు, ఎందుకు అనవసరమైన పేచీలు, మిక్సీ పట్టుకొని తిరిగితే సరిపోలా? ఒక బ్యాగ్ అంతే కదండి, ఒక బ్యాగ్లో మిక్సీ పట్టుకొని తిరుగుతున్నాడు అంతే. నేనేమంటానంటే సమాధానాన్ని మనం కాపాడుకుందాం, సమాధాన బలిని అర్పిద్దాం ప్రభుకి. ఆ సమాధానం అనే ప్రాసెస్లో సమాధానంగా బ్రతికే అనుభవాలు మనకి ఎంత నష్టం వచ్చినా పర్వాలేదండి, సమాధానాన్ని మనం కాపాడుకుందాముగాక. చివరి మాట ఏంటంటే నైవేద్య బలి. ప్రైజ్ ది లార్డ్. నైవేద్య బలిని ఆహార బలి అని కూడా అంటారు. ప్రేమైన వాళ్ళరా, ఆహారం యేసు ప్రభు అన్నారు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు భోజనమును పానమునై ఉన్నదని వాక్యంలో రాయబడింది. ప్రేమైన వాళ్ళరా, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రభువా అనే వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానండి, పరలోకమందున తండ్రి చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని బైబిల్ చెప్తుంది. కనుక ఈ ప్రశస్త రాత్రి నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. యోవేలు ప్రవచన గ్రంథంలో రాయబడిందండి. దేవుని చదవండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నైవేద్యమును పానార్పణమును దేవుని మందిరంలోనికి రాకుండా నిలిచిపోయి, నైవేద్యం మందిరంలోనికి రాకుండా నిలిచిపోయిందంట. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు దేవుని మందిరాల్లో కూడా దేవుని చిత్తం చేసే ప్రజలు నిలిచిపోయారు. దేవుని చిత్తం చేయాలనే ఆలోచన లేదు. నా ఇష్టం, నా చిత్తం, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటనే ఆలోచన చాలామందికి లేదండి. స్వేచ్ఛ. ఇప్పుడున్న జనరేషన్ని చూస్తే స్వేచ్ఛ. నా ఇష్టం, నాకు నచ్చిన బట్టలే నేను వేసుకుంటాను, నాకు నచ్చినట్లే బ్రతుకుతాను, నాకు నచ్చినట్లే ఉంటానని స్వేచ్ఛగా బ్రతకడానికి ఈరోజు చాలామంది అలవాటు పడిపోయారు. కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఎందుకంటే నా ఇష్టం, నా కష్టం, నా ఇష్టం, నా డబ్బు నేను ఎలాగైనా ఖర్చు పెడతాను, నాకు ఇష్టం, నాకు ఎవరికి నచ్చుతారో వాళ్ళతో నేను మాట్లాడతాను. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుని మందిలో నైవేద్యం రాకుండా నిలిచిపోయినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. సరే, లోకంలో ఉన్నవాళ్ళు అలా ఉన్నారంటే అది వేరే విషయం. భక్తులని పిలువబడేవాళ్ళు, దేవుని పిల్లలని పిలువబడేవాళ్ళు, దైవ సేవకులని పిలువబడే వాళ్ళ జీవితాలు కూడా ఈరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో
ప్రార్థన చేసుకోండి. నీ పట్ల నా పట్ల దేవుని చిత్తమే నెరవేర్చబడునుగాక, దేవుని ప్రణాళిక నెరవేర్చబడునుగాక. ప్రభు, నీవు నాకు ఒక దేహాన్ని అమర్చావు, ఈ దేహం ద్వారా నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు భోజనమును పానమై ఉన్నది. నా తండ్రి చిత్తమే నెరవేర్చబడాలి. ఆయా సందర్భాల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభువా నీ చిత్తమైతే, యేసుప్రభు అంటారు, నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తీసివేయండి, ఈ పాత్రను తీసివేయండి. ప్రపంచంలో ఎవడెవడు ఇప్పుడు మన భారాలు మోసుకోవడమే మన కష్టం, మన భారాలు మోయడమే కష్టం అండి. ఇప్పుడు నేను కూర్చోవడం, నేను నిలబడడం, నేను నడవడమే నా కష్టం. 100 మంది నా నెత్తి మీద పెట్టి మోయమంటే నేను ఎలా మోస్తాను చెప్పండి? అబ్రహం పాస్టర్ గారండి, ఈ 100 మందిని మీరు మోయండి, నా నెత్తిని పెట్టి మోయమంటే ఏంటండి? మోయాలంటే కష్టమే కదా. ప్రపంచవ్యాప్తంగా మనుషులు చేసిన పాపాలన్నీ కూడా ఒక పాత్రలో పెట్టి యేసు ప్రభుని పానం చేయమని ఆయన ముందుకు దేవుడు తీసుకొచ్చాడు. అది అమృతం కాదండి, అది మనుషులు చేసిన పాపం. ఆ పాపం అంతటిని ఒక పాత్రలో పోసి ప్రభు ఎదుట తీసుకొచ్చినప్పుడు ఆ పాత్రలో ఉన్నది ప్రభు పానం చేశారు అనుకోండి, ఆయన దేహం అంతా పాపముగా మారిపోతుంది. విషం తాగిన వాడి దేహం ఎలా విషపూరితంగా మారిపోతుందో ఆ విధంగా పాపాన్ని పానం చేసినప్పుడు ఆయన దేహం అంతా పాపమయముగా మారిపోతుంది. పాపుల చేతిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. అందుకగా యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి నా తండ్రి, నీవేళ నా చేయి విడిచితివంటే నీ దేహం పాపమయముగా మారిపోయింది. అందుకే ఆనాడు సిలువ మీద యేసు ప్రభు చేతిని విడిచిపెట్టారు. ఇవన్నీ ఆలోచించి చూసినప్పుడు యేసు ప్రభు అన్నారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తీసేయండి, వేరే మార్గం లేదా, వేరే పరిష్కారం లేదా, తప్పక నేను పానం చేయాల్సిందేనా, నీవు నా చేయి విడిచిపెట్టాల్సిందేనా, నీ చేయి విడిచి క్షణమైనా నేను ఉండలేను, నీ కృపకు దూరమైన నేను క్షణమైనా ఉండలేను. ప్రభువా ఈ తండ్రి ఈ పాత్ర నా ఎదురు నుండి తీసేయండి, గిన్నె నా ఎదురు నుండి తీసివేయండి అన్నాడు. వెనువెంటనే ప్రభు మరలా అంటాడు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. ప్రైజ్ లార్డ్. మనకు చాలా చాలా ఆలోచనలు వస్తుంటాయి, రకరకాలమైన తలంపులు మన మనసులో వస్తూ ఉంటుందండి. మనకు నచ్చినట్లు మనకు మెచ్చినట్లు బ్రతకడం కాదండి క్రైస్తవ జీవితం. వాక్యాన్ని ముందు పెట్టుకుని వాక్యం మనకేం బోధిస్తుంది, దేవుని మనసులో నా పట్ల ఆయన ప్రణాళిక ఏంటి, నా పట్ల ఆయన చిత్తం ఏంటి తెలుసుకొని ఆ మార్గాలు మనం నడిచినప్పుడే పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఆమెను చెప్పండి గట్టిగా. మేము మీ పేరట అద్భుతాలు చేయలేదా? మేము విశాఖపట్నంలో మీటింగ్ పెట్టారు కదా, 2 రోజు సహవాస కూడికలు. అబ్రహం పాస్టర్ గారు ఒకరోజు వచ్చారు, వెస్లీ గారు ఒకరోజు వచ్చారు. 2 రోజులు మేము కూటానికి రాలేదా? 8వ లైన్లో 4 మనిషి నేనే కదా. ఆ రోజు నేను ఆఫరింగ్ కూడా వేసాను తెలుసా మీకు? ప్రభువా మీ పేరట మేము అలా చేయలేదా, మేము ఇలా చేయలేదా అంటే, నీవేం చేస్తే నాకెందుకు, అక్రమకారులు నా ఎదురు నుండి తొలగిపోండి. ప్రభువా ప్రభు అని పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. పరలోకమందున తండ్రి చిత్తం, దేవుని మనసులో నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటో గుర్తుపట్టాలి. నేను ఇలా ప్రవర్తించడం దేవుని చిత్తమేనా, నేను ఇలా మాట్లాడడం దేవుని చిత్తమేనా, ఇలా ప్రవర్తించడం దేవుని చిత్తమేనా అని ప్రతిదీ కూడా దేవుని చిత్తం, సంపూర్ణమైన చిత్తం ఏమైందో గ్రహించి ఒక నైవేద్య బలిగా మనం అర్పించుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు, దేవా నాకు కనిపించవని అడగాల్సిన అవసరం లేదండి. ఆ దైవ చిత్తం చేస్తున్న వాళ్ళ కన్నులలో దేవుని రూపం ప్రదర్శించబడుతూ ఉంటుంది, ప్రదర్శించబడుతుంది. వాళ్ళ ముందర దేవుడు నడుస్తూ ఉంటాడండి, వాళ్ళ దేవుని మహిమను చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రియులారా చెప్పబడిన పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలిగా, నైవేద్య బలిగా మిమ్మల్ని మీరు అర్పించుకొని ప్రార్థన చేసుకోగలిగితే మీ కళ్ళలో దేవుని రూపం ప్రదర్శించబడ్డమే కాదండి, మీరు కుటుంబానికి వెళ్ళి మీ కుటుంబాన్ని దీవిస్తున్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దేవుని మహిమను చూడబోతున్నారు, దేవుని మహిమను చూడబోతున్నారండి. మీ అర్పణలన్నిటిని దేవుడు అంగీకరిస్తాడు, అంటే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీ ఇళ్లలో రక్షణను గురించిన ఉత్సాహధ్వనిని దేవుడు పుట్టిస్తాడు. నీ కుటుంబ సభ్యులందరూ దేవునికి సాగిలపడి నమస్కరిస్తారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, పిల్లలు మారాలి అన్న కన్నా ముందు నీవు మారాలి. కంప్లైంట్ చేసే పేరెంట్స్ పెరిగిపోయారు. కొంతమంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడమే అంతే, కూర్చొని మాట్లాడుతున్నది చాలండి. ఒకటే కంప్లైంట్స్, పెద్దోడు ఇటు చేస్తున్నాడన్న, చిన్నోడు ఇలా చేస్తున్నాడన్న, ఆ పెద్ద అమ్మాయికి అసలు బుద్ధి లేదన్న, అసలు పెద్దదే కానీ బుద్ధి లేదండి.
ఆ చిన్నపిల్ల అబ్బు అన్నీ చిలిపి పనులే పాస్టర్ గారండి, కంప్లైంట్ చేయడం కాదు. నీవు పానార్పణగా ప్రభువుకు సమర్పించుకును. నీవు పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా, సమాధాన బలిగా, నైవేద్య బలిగా నిన్ను అర్పించుకోగలిగితే నీవు నీ కుటుంబాన్ని నీవు కఠినంగా శిక్షించాల్సిన అవసరం లేదు. నీవు దీవిస్తుంటేనే నీ మీద ఉన్న ఆ మహిమను నీ కుటుంబ సభ్యులు చూడబోతున్నారండి. దేవుని మహిమను చూడబోతున్నారండి. నీ పిల్లలకు దైవ భయం కలుగుతుంది. వాళ్ళు సాగిలపడే దేవునికి నమస్కరిస్తారు. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, పవిత్రమైన మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, 2 రోజులు సహవాస కోడికలు మీరు ఏర్పాటు చేశారు. ఈ మొదటి రోజు నా ప్రభువా, సహవాస కోడికను ఇంత మహిమకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీ దాసుని అభిషేకించి వారి నోట మీ అమూల్యమైనటువంటి మాటలు ఉంచి తండ్రి మా అందరికీ మీరు పంచిపెట్టినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నేడు నా ప్రభువా, మీ ప్రత్యక్షత మాకు కలుగుతుంది అని తండ్రి తెలియపరిచినట్లుగా ప్రభువు మీకు స్తోత్రం. తండ్రి, ఆ రోజున నా ప్రభువా ఇశ్రాయేలు ప్రజల జీవితములో మిమ్మల్ని మీరు కనుపరుచుకున్నారు తండ్రి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. వారందరూ మీ మహిమను చూశారు నాయన, మీ ప్రసన్నతను చూశారు తండ్రి. ఈ రాత్రి నా ప్రభువా మీ మాటలు వినుచుండగానే, మిమ్మల్ని ఆరాధిస్తుండగానే ఒక్కొక్కరి కన్నుల్లో తండ్రి మీ ప్రత్యక్షతను కనుపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నేడే నా ప్రభు మీ బిడ్డలకు మీరు కనిపించినందుకు, వాక్యమై మీరు ప్రత్యక్షమైనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దయగల తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీరు మాకు కనపడాలి అంటే ఏమి చెయ్యాలో మీరు ఒక్కొక్కటిగా వివరించారు నాయన. మీ దర్శనం అనేది ఎంతో విలువైంది ప్రభువా. మీ దర్శనము నా తండ్రి సౌలును పౌలుగా మార్చింది. మీ దర్శనము నా తండ్రి మోషేను ఉన్నతమైన మార్గాలలో నడిపించింది ప్రభువా. మీకు స్తోత్రం. వారి జీవితాలను మలిచింది నాయన. ఈ రోజు రాత్రి నా ప్రభువా మీ సిలువ దర్శనము నా తండ్రి ఒక్కొక్కరికి మీరు కనుపరిచినందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి మీకు స్తోత్రం. పరిపూర్ణంగా యేసయ్యా మీ ప్రత్యక్షను చూడాలంటే నాయనా, మీ దర్శనము చూడాలంటే నా ప్రభువా మేమేమి చేయాలో మీరు మాకు తెలియపరిచారు. అవును తండ్రి, పాప పరిహార్థ బలి అర్పించాలని మీరు తెలియపరిచారు నాయనా. మీకు స్తోత్రం. మా పాపముల కొరకే మీరు సిలువలో రక్తాన్ని చిందించి నా తండ్రి మీకు స్తోత్రం. కృప ద్వారా, సత్యము ద్వారా యేసయ్యా పాపము నుండి విడుదల మీరు కలుగు చేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు. మీ రక్తమే, మీ వాక్యమే మమ్మలను పరిశుద్ధులుగా మార్చింది నాయన. పవిత్రతను కలిగించింది తండ్రి. ఈ రాత్రి వేళ మీ మాటలు విని నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్న ప్రతి వారిని మీ వాక్యము ద్వారా, మీ రక్తము ద్వారా, కృప సత్యముల ద్వారా తండ్రి పరిశుద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయన. పాప పరిహార్థ బలి అర్పిస్తూ ప్రాయశ్చిత్తాన్ని పొందుచు నా తండ్రి నిండు మనసుతో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. దహన బలి అర్పించాలని మీరు తెలియచేశారయ్యా. కోపమైనను, ద్వేషమైనను, పాపమైన ఇవన్నీ కూడా నా తండ్రి దహించబడినట్లుగా, తొలగిపోవునట్లుగా తండ్రి ప్రతి ఒక్కరు నాయన నా తండ్రి దహన బలులు అర్పించినట్లుగా మీరు సహాయం చేయండి. ఆశ్చర్యకరుడైన తండ్రి, సమాధాన బలి అర్పించాలని మీరు తెలియపరిచారు నా తండ్రి. ప్రతి ఒక్కరిలో సమాధానకరమైనటువంటి మనస్సుని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా ప్రభువా సమాధానము కలిగి జీవించినట్లుగా, సమాధానకర్తగా ప్రతి వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు నా తండ్రి మీ బిడ్డలు ఎవరితోనైతే సరైన సమాధానము లేక శాంతి సంతోషానికి దూరమైపోయారో, ఈ రాత్రి నుండి నా ప్రభువా
ప్రతి ఒక్కరూ సమాధాన బలర్పించున్నట్లుగా ప్రతి వారిని మీరు సమాధాన పరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ వాక్యము ద్వారా సమాధాన పరిచినందులకై స్తోత్రాలు నాయన. నైవేద్య బలర్పించాలని మీరు తెలియపరిచారు తండ్రి. నిత్యము నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్యా మీకు స్తోత్రాలు. సజీవ యాగముగా తండ్రి మీ సన్నిధానములో అనర్పణంగా ప్రోయబడుతూ అడుగుజాడల్లో నడిపించబడినట్లుగా సహాయము చేయండి. నేడే నా ప్రభువా మీ దర్శన ప్రతి ఒక్కరికి కలుగునుగాక, మీరు కనబడుదురుగాక. మోషేకు నా తండ్రి ప్రత్యక్షమైనట్లుగా, తండ్రి పౌలుకి నా తండ్రి మీరు ప్రత్యక్షతను చూపినట్లుగా ఈ స్థలములో చేరిన ప్రతి ఒక్కరికి మా అందరికి మీ దర్శనము నేడే కలుగునుగాక. నేడే ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూచుదురుగాక. అద్భుతమైన కార్యాన్ని మీరు ప్రారంభించినందుకు మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి పాప పరిహార్థ బలి అర్పించినట్లుగా, ప్రతి ఒక్కరు దహన బలి అర్పించినట్లుగా, సమాధాన బలి అర్పించినట్లుగా, నైవేద్య బలి అర్పించినట్లుగా ప్రతి వారికి విశేషమైన కృపను మీరు దయచేయండి. ప్రతి మాట తండ్రి హృదయమని పలక మీద పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నా తండ్రి. వినిన ప్రతి మాటను హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మీరు కృప చూపండి తండ్రి. మీ దాసుని అభిషేకించి నాతో మాతో ఇంత అమూల్యమైన మధురమైన మాటలు మీరు తెలియపరిచినందుకు స్తోత్రం. మీ దాసునికి నా ప్రభు అబ్రపాష గారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. విశేషమైన కృపలతో మీరు నింపండి నాయన. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ వాగ్దానాన్ని బట్టి మీ మాటను బట్టి నడిపించండి నాయన. శాశ్వతమైన కృపతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నారు నా తండ్రి. మీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ ప్రభువా సిద్ధమైన హృదయముతో మంచి మనసాక్షితో నా తండ్రి వాక్యమును తండ్రి చేతపట్టుకొని వాక్యానుసారంగా అడుగులు వేయాలని తీర్మానం చేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి మీరు కనిపించి మీ కరుణ నీడలో అంతవరకు నడిపించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఈ మొదటి రోజు నా ప్రభు మీకు స్తోత్రం. ఈ సహవాస కూడికినంత ఆశీర్వాదకరంగా జరిగించారు. రేపటి దినం జరుగుతున్నటువంటి నా ప్రభు సహవాస కూడికను మీరు దీవెనకరంగా మార్చి మీ దాసును నడిపించి తండ్రి మీ బిడ్డలందరూ ఆశీర్వదించబడినట్లుగా అద్భుతమైన కార్యాలు జరిగించి తండ్రి కూడికల ద్వారా మీ నామానికి మాత్రమే మహిమను తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి వాక్యం చెప్పిన తన దాసులకు వాక్యము విని వాక్యానుసారంగా జీవించాలని ఆశిస్తున్న ప్రతి వారికి ఆయన కృప సదా తోడయుండి నిత్యము నడిపించి వర్ధిల్ల చేయునుగాక.